ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. కుకట్పల్లి సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లు కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను రన్ చేసినట్లు నిర్ధారించారు. సినిమాల పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే పేరు ఐబొమ్మ. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీల్లోని కంటెంట్ ను నిమిషాల వ్యవధిలోనే పైరసీ చేసి తమ సైట్ లో అప్లోడ్ చేస్తోంది. అయితే ఈ మధ్యన ఐబొమ్మ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. థియేటర్లో అయినా సినిమాలను కూడా గంటల్లో వ్యవధిలోనే పైరసీ చేస్తున్నారు. దీంతో తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని సిసిసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే ఈ కంప్లైంట్ పై ఐబొమ్మ నిర్వాహకుడు స్పందిస్తూ పోలీసులకి వార్నింగ్ ఇచ్చాడు. మీరు మాపై దృష్టి పెడితే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది, వెనక్కి తగ్గం, మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అని పోలీసులకు ఐబొమ్మ నిర్వాహకుడు సవాల్ చేశారు. ఈ సవాల్పై అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందిస్తూ తప్పకుండా ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తామని తెలుగు నిర్మాతలను హామీ ఇచ్చారు. తాజాగా ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ కావడంతో తెలుగు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్ చెప్పండి. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ తెలిసింది కదా. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ విలన్ తో చెప్పే డైలాగ్ ఇది. సేమ్ ఇలాంటి డైలాగే రియల్ లైఫ్ లో కూడా జరిగింది. అది కూడా ఓ ప్రముఖ వెబ్సైట్ మన తెలంగాణ క్రైమ్ శాఖ పోలీసులకి వార్నింగ్ ఇస్తూ చెప్పింది, దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి, లేకపోతే మీ బండారాలు బయట పెడతామని తెలంగాణ పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు అదే సంస్థకి మాస్టర్ మైండ్ అయిన హెడ్ ఇమ్మడి రవి అనే వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఐబొమ్మ అనే వెబ్సైట్ గురించి వినే కదా, సినిమాలు చూసే వాళ్ళకి ఈ వెబ్సైట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. థియేటర్ కొత్త సినిమా రిలీజ్ అయిందంటే అది రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే హెచ్డి ప్రింట్ తో ఐబొమ్మ అనే వెబ్సైట్ లో లీక్ అయిపోతుంది. దాన్ని అలాగే ఓటీటీ కంటెంట్ అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఆహా, జియో హాట్స్టార్ ఏదైనా కానీ వెబ్ సిరీస్లు, సినిమాలు, ఓటీటీ కంటెంట్ ని కూడా ఆన్లైన్ లో ఐబొమ్మ వెబ్సైట్ లోనే ఇచ్చేస్తున్నారు. దీంతో ఆడియన్స్ కూడా థియేటర్ కి వెళ్లకుండా, సబ్స్క్రిప్షన్ వాడకుండా ఫ్రీగా సెల్ ఫోన్ లోనే చూస్తున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు. పోలీస్ శాఖ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఐబొమ్మను పట్టుకోవాలని చాలా సార్లు ప్రయత్నించారు. కానీ పలుమార్లు ప్రయత్నించడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు దొరకలేదు. ఎందుకంటే ఐబొమ్మ వెబ్సైట్ ని రన్ చేసే మాస్టర్ మైండ్ విదేశాల్లో దాక్కున్నాడు. విదేశాల్లో ఉంటూ అక్కడి నుంచి ఐబొమ్మ సర్వర్ ని హ్యాండిల్ చేస్తూ ఆన్లైన్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లను పెట్టేస్తాడు. ఎట్టేళ్లకు తెలంగాణ పోలీస్ టీం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సర్చింగ్ ఆపరేషన్ ని మొదలుపెట్టింది. గత కొద్ది రోజుల క్రితమే ఐబొమ్మకు సంబంధించి కొంతమంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. దాదాపు 6గురిని అరెస్ట్ చేసి వారిని విచారిస్తే ఓన్లీ ఐబొమ్మ అనే సైట్ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి 3700 కోట్ల నష్టం వచ్చిందని పోలీసులు చెప్పారు. దీంతో ఈ వెబ్సైట్ ని అడ్డుకట్ట వేయకపోతే ఇంకా 1000 కోట్ల నష్టం వస్తుందని నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. నిర్మాతలు కూడా పోలీస్ క్రైమ్ శాఖకి కంప్లైంట్ ఇచ్చారు. అలాగే సిపి ఆనంద్ గారు కూడా దీని సీరియస్ యాక్షన్ తీసుకుంటారు, ఖచ్చితంగా మాస్టర్ మైండ్ పట్టుకుంటామని చెప్తారు. సో దీంతో ఆనంద్ గారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి సర్చింగ్ మొదలుపెట్టారు. టైంలో ఐబొమ్మ సైట్ లో పోలీసులకే ఓపెన్ ఛాలెంజ్ ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ విచారణలో ముందు ఇమ్మడి రవి అకౌంట్ ని సీజ్ చేశారు. అందులో 3 కోట్ల రూపాయలు ఉన్నాయని గుర్తించి 3 కోట్లను సీజ్ చేసేశారు. అలాగే ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకొని అతని మెయిన్ సర్వర్ ని లాగిన్ చేయించి అందులో ఉన్న సినిమా కంటెంట్లు, ఓటీటీ కంటెంట్లు, ఒరిజినల్ కంటెంట్లు ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి అవి కూడా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు ఇంకా విచారణ అయిపోయిన తర్వాత పోలీసులు అధికారికంగా బయటపెట్టే అవకాశం ఉంది. అనిల్, ఇప్పుడు రవి ఎక్కడున్నాడు? పోలీసులు అతనికి సంబంధించిన వివరాలను ఏమన్నా బయట పెట్టారని చెప్పుకోవచ్చా? ఇమ్మడి రవి పోలీసుల అదుపులోనే ఉన్నారు, అతన్ని విచారిస్తున్నారు. ఆ విచారణలో కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అతను భార్యతో విడిపోయి విడాకులు తీసుకొని కొన్నేళ్లు ఒంటరిగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే అతను
ఇండియాలో కాకుండా విదేశాల్లో ఉంటూ ఐబొమ్మ సర్వర్ ని అక్కడి నుంచే రన్ చేస్తున్నాడు. కొంతమంది ఏజెంట్లను నియమించుకొని మరి ఇండియాలో నియమించుకొని అతను ఇతర దేశాల్లో విదేశాల్లో ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారుతూ పోలీసులకు దొరకకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడి మరి అతను ఈ ఆన్లైన్ కంటెంట్ ను తన ఐబొమ్మ వెబ్సైట్ లో పొందుపరచడం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఆయన భార్యతో విడిపోయి మరి ఆయన ఒంటరిగా ఉండి మరి ఈ బిజినెస్ చేస్తున్నాడని, ఈ బిజినెస్ వల్ల అతనికి చాలా కోట్ల లాభం వచ్చిందని, ఇప్పుడున్న 3 కోట్లు కూడా ఆ ఆన్లైన్ సంబంధించిన ఆదాయం అని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. రైట్ అనిల్, ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ తో సినీ ప్రముఖులంతా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై సినీ పెద్దలు ఎవరైనా స్పందించారని చెప్పుకోవచ్చా? ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులపై అటు సినీ నిర్మాతలు సినీ విశ్లేషకులు చాలా మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే ఐబొమ్మ కంటే ముందు గతంలో తమిళ్ రాకర్స్ అని కొన్ని సైట్లు ఉండేవి. ఆ సైట్లను పోలీసులు తొందరగా గుర్తించేప్పుడు బ్యాన్ చేయించారు. కానీ ఐబొమ్మ మాత్రం అలా కాదు. ఐబొమ్మ నిర్వాహకులు చాలా జాగ్రత్త పడ్డారు. ఇది కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది. ఎట్టకేలకు పోలీసులు దీన్ని ఛేదించారు. అటు నిర్వాహకులు కూడా మీరు మమ్మల్ని పట్టుకోలేరు అని ఛాలెంజ్ చేశారు. దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అప్పుడు కూడా చెప్పారు, నిర్మాతలు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ ఐబొమ్మ వల్ల మాకు 1000 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. కానీ ఐబొమ్మ నిర్వాహకులు ఓపెన్ మెసేజ్ లోనే నష్టం వచ్చేది మా వల్ల కాదు, నిర్మాతల వల్లే, వాళ్ళే అనవసరంగా సినిమాకి బడ్జెట్లు పెంచుతున్నారు, హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు, ముందు అవి తగ్గించుకోమనండి, అలాగే ఖర్చుల పేరుతో విదేశాలకు వెళ్లి ట్రిప్పులు ఎంజాయ్ చేస్తున్నారు, అంత అవసరం ఏముంది, మన ఇండియాలోనే ఎన్నో షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయి, అక్కడ షూట్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఇదంతా 1000 కోట్లు ఖర్చులు చేసి టికెట్ రేట్లు పెంచి అదంతా భారం ఆడియన్స్ పై వేస్తున్నారు. అది వాళ్ళ తప్పు, మేము అలా చేయట్లేదు, మేము ఆడియన్స్ కి ఉచితంగా సినిమాలు చూసే అవకాశం కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. దాదాపు 3700 కోట్ల నష్టం అంటే అది మామూలు విషయం కాదు. అది జస్ట్ అంచనా మాత్రమే, ఇంకెన్ని వేల కోట్లో తెలియదు. సో ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి అతన్ని విచారణ జరుపుతున్నారు. కాబట్టి ఈవెన్ ఒక ఐబొమ్మనే కాదు, ఈ విచారణలో ఇంకెన్ని ఇలాంటి వెబ్సైట్స్ బండారం బయటపడుతుందో కూడా మనం ఊహించవచ్చు. ఆయన ద్వారా ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెంతమంది ఈ వెబ్సైట్ కి లింక్ అయి ఉన్నారు అనే వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక విధంగా టాలీవుడ్ నిర్మాతలకి పెద్ద తురువని చెప్పొచ్చు. దీనివల్ల నిర్మాతలు మాత్రం ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిర్మాతలు కూడా దీనిపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు, పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కాదు, ఇంకెలాంటి వెబ్సైట్లు ముందు ఇలాంటి వెబ్సైట్లు రాకుండా అసలు మొత్తానికే బ్యాన్ చేయాలని కూడా కొంతమంది సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అనిల్.